మొక్కజొన్నని ఉపయోగించి ఈరోజు ఒక చక్కటి రెసిపీ చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయేటువంటి సూపర్ రెసిపీ ఏంటంటే మొక్కజొన్న పొంగలి. మొక్కజొన్న పొంగల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మొక్కజొన్న, రవ్వ, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాల పొడి, జీడిపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, నెయ్యి, ఉప్పు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని స్టార్ట్ చేసేసుకోవటమే. ఎక్కడ పొంగలి టేస్ట్ పోకుండా ఇందులో మనము పెసరపప్పు అనేది ఉపయోగించుతున్నాము. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అన్నీ మిక్స్ చేసి ఫస్ట్ కుక్ చేసిన తర్వాత దాన్ని మనము తాలింపు చేసుకోవాలన్నమాట. అది మెయిన్గా మనం ఇక్కడ చేసేది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత అన్నిటికంటే ముందు మనకి పొంగలి అనగానే ఆ పెసరపప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఆ టేస్ట్, ఆ ఫ్లేవరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా అపెటైజింగ్గా ఉంటుంది అనమాట. సో ఆ పెసరపప్పుని మనము ఫస్ట్ కొంచెం అంతా వేయించుకోవాలి. కొంచెము మనకి సో ఈ పెసరపప్పు వేపినటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా చక్కటి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని ఫస్ట్ మనము పెసరపప్పుని వేయించేసుకుందాము. పెసరపప్పు మామూలుగా అన్ని పప్పుల్లాగానే మనకి చక్కటి ప్రోటీన్ అనేది ఇస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని బి వైటమిన్లు అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ పెసరపప్పులో ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా ఈజీగా అరిగేటువంటి పప్పు అనమాట. అన్నిటికంటే, అన్ని పప్పుల కంటే కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ తీసుకుంటే కనుక అన్నిటికంటే ఈ పెసరపప్పు అనేది చాలా ఈజీగా అరుగుతుంది. ఫస్ట్ మనం పిల్లలకి పప్పు ఇస్తున్నప్పుడు పెసరపప్పే ఇస్తూ ఉంటాం అన్నమాట. సో పెసరపప్పు, రైస్ రెండు మిక్స్ చేసి కొంచెం అంతా నెయ్యి వేసి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కదా పిల్లలకి. సో పెసరపప్పులో మనము దీన్ని రైస్తో కానీ ఎనీ అదర్ సీరియల్తో కానీ మిక్స్ చేయాలి అంటే కనుక పెసరపప్పు కానీ ఇతర పప్పులు ఏవైనా సరే 5:1 రేషియోలో తీసుకుంటే కనుక, అంటే 5 రైస్ ఉంటే 2 పప్పు ఉంటే కనుక అది చక్కటి అమినో యాసిడ్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అమినో యాసిడ్ అంటే అప్పుడు ప్రోటీన్స్ అనేవి కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. 5:2 కానీ 5:3 కానీ అలా తీసుకోవచ్చు. సో పిల్లలకి ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు మాత్రం 5:2 ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మంచి వాసన వచ్చేస్తుంది. సో దీన్ని మనము ఇలాగే ఉండిచ్చి నెక్స్ట్ ఏం చేద్దామంటే రవ్వ యాడ్ చేద్దాము. సో మనము ఫస్ట్ పప్పు ఒక కొలత తీసుకున్న తర్వాత అంతే కొలత మనము రవ్వ కూడా, ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాము. ఇక్కడ రైస్ కాకుండా ఉప్మా రవ్వ తీసుకుంటాం అనమాట. సో 2 సీరియల్స్ అవుతుంది. ఉప్మా రవ్వ ఉంది, తర్వాత మొక్కజొన్న కూడా మనం ఇందులో ఉపయోగించుతాము. ఈ 2 కూడా సీరియల్స్, అంటే ధాన్యపు గింజలు అనమాట. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్మా రవ్వ కూడా కొంచెం వేగితే చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది కదా. కొంచెం వేగిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసేసుకోవటమే. ఆల్మోస్ట్ 3 కప్పులు వచ్చేటట్టు మనము వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అది చక్కగా కుక్ అయిపోయేటట్టు. తర్వాత మొక్కజొన్నలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ఇంకొక ఫ్లేవరు ప్రత్యేకంగా యాడ్ అవుతుంది. అది ఏంటంటే వెల్లుల్లి. జనరల్గా వెల్లుల్లి చాలామంది వెల్లుల్లి వేసుకోరు పొంగల్లో, కానీ పర్టికులర్గా ఈ దాంట్లో అంటే మన మొక్కజొన్న పొంగల్లో వెల్లుల్లి వేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో కొంచెం అంతా ఇలా వెల్లుల్లి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసి వేస్తున్నాను. నెక్స్ట్ కావాల్సినంత ఉప్పు, అంటే మనకి టేస్ట్కి సరిపడ్డ ఉప్పు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా అన్నీ మిక్స్ చేసేసాం. ఉప్పు వేసాము, తర్వాత వెల్లుల్లి వేసాము, ఫ్లేవరింగ్
ఏజెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే వేయించిన తర్వాత మనకి పప్పు వేయించిన తర్వాత, రవ్వ వేయించిన తర్వాత ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వెల్లుల్లి యాడ్ చేసేటప్పటికి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్స్ అన్ని తర్వాత మళ్ళీ తాలింపుతో మిక్స్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ స్పెషల్లీ ఈ పొంగల్ తింటుంటే మధ్యలో ఆ మొక్కజొన్న తగులుతూ ఉంటుంది కదా, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది తప్పనిసరిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. మనం బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, లంచ్లా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్లా కూడా తీసుకోవచ్చు. క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్లో క్వాంటిటీ తక్కువ, లంచ్లో కావాలంటే కొంచెం ఎక్కువ, దానికి కొంచెం ఏదైనా కూర కూడా యాడ్ చేసుకుని, అంటే సాంబారు, రసం లాంటివి యాడ్ చేసుకుని, మజ్జిగ పులుసు లాంటివి యాడ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఒక డిఫరెంట్ వెరైటీ. అదంటే ఇక్కడ మనకి 2 సీరియల్స్, ఒకటేంటంటే ఉప్మా రవ్వ, అది గోధుమ ఆరిజిన్ కదా, ఉప్మా రవ్వ ఒకటి ఉంది, ప్లస్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొక్కజొన్న ఉందన్నమాట. 2 సీరియల్స్ ఉన్నాయి. తర్వాత ఒక పప్పు దినుసు ఉంది. చక్కటి బ్యాలెన్స్ ఉంటుంది, అమినో యాసిడ్స్ కానీ లేకుంటే కార్బోహైడ్రేట్ కానీ. ముఖ్యంగా మన మొక్కజొన్నలో ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే అరుగుదల అనేది కొంచెం డిలే చేస్తుంది. దానివల్ల ఏంటి మనకి ఆకలి అనేది వెంటనే అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది షూటప్ అవ్వకుండా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా మిక్స్డ్గా తీసుకోవటం వల్ల. ప్లస్ మనము నెయ్యి అవన్నీ యాడ్ చేస్తాం కదా తాలింపులో, అది కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గించేస్తుంది అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఎవరైనా తీసుకోవచ్చు. చక్కగా కడుపు నిండినట్టు ఉంటుంది, వెంటనే ఆకలి వేయదు, కొంచెం లాంగ్ పీరియడ్ ఆకలి వేయకుండా ఉంటుంది. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో. సో చక్కగా కుక్ అయిపోయింది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ భలే వస్తూ ఉంది. దీన్ని ఇంకొంచెం అంటే మనము పొంగలి జారుగా తీసుకోవాలి అంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం గట్టిగా కావాలంటే కూడా ఇంకొంచెం 1-2-3 మినిట్స్ ఉండొచ్చేయచ్చు. నేనైతే ఇప్పుడే దించేస్తున్నాను, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కూడా ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. కాబట్టి నేను ఎప్పుడే దించేసి ఏం చేస్తానంటే నెక్స్ట్ తాలింపు రెడీ చేసుకుందాం. పోపు రెడీ చేసుకుందాము. ఫస్ట్ నెయ్యి. సో నెయ్యి కరిగిన తర్వాత అన్ని పోపు దినుసులు 1 by 1 యాడ్ చేసి ఇది మనకి పొంగల్లో మిక్స్ చేసేసుకుంటే మన పొంగల్ రెడీ. అయితే నెయ్యి మనకి కావాల్సిన విధంగా కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి, ఎక్సెస్ నెయ్యి అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా సరిపడ్డా తీసుకుంటే రుచికి రుచి ఉంటుంది, ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నెయ్యి యాడ్ చేయటం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది అనమాట. ఎనీ ఫ్యాట్ మనం కొంచెం ఆహారంలో కొంచెం ఫ్యాట్ యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు షుగర్ లెవెల్స్ వెంటనే షూటప్ అవ్వకుండా ఉంటుంది. ఏమవుతుందంటే పొట్టలో కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అనమాట. ఆ ఎక్కువ టైం ఉండటం వల్ల ఏంటంటే మనకి షుగర్స్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లో. అట్ ద సేమ్ టైం మనకి కొలెస్ట్రాల్స్ అవన్నీ కూడా స్లోగా ఇదవుతుంది. కాబట్టి ఎక్సలెంట్, ఎవరికైనా సరే నార్మల్ పీపుల్కైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెము ఆవాలు, తర్వాత జీలకర్ర, జీడిపప్పు. సో జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం అంత మిరియాల పొడి, తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు చక్కగా మంచి కలర్ వచ్చేస్తుంది కదా, నైస్ బ్రౌన్ కలర్. కొంచెం అంత మిరియాల పొడి, తర్వాత కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది మన పొంగల్లో మిక్స్ చేసేసుకుందాము. సో చక్కగా రెడీ అయిపోయింది పొంగలి. దీన్ని సర్వ్ చేసేసుకుని, వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి కదా, సో వెంటనే సర్వ్ చేసేసుకుందాం. సో సర్వ్ చేసుకోవటానికి వీలుగా చక్కగా పైకి బాగా కనిపించాలి కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా తీసి పెడుతున్నాను. ఇట్లా
సో ఎక్కడ మనకి చూడటానికి ఇబ్బందిగా లేకుండా చక్కగా నీట్గా సర్దేశాము. సో వేడివేడిగా తింటే బాగుంటుంది.